హలో వెల్కమ్ టు తెలుగు క్లాస్. దిస్ ఇస్ అమాషి. సో దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ టీచర్స్ డే. సో ఈరోజు September 5th. సో చాలా మంచి రోజు అనమాట. సో మన అందరం కూడా చాలా గర్వించదగిన రోజు ఈరోజు. సో సరేపల్లి రాధాకృష్ణ బర్త్డేని మనం అందరం కూడా టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇండియాలో ఎస్పెషల్గా. సో దెన్ సైకాలజీ మర్తన్ క్లాసెస్ అయితే నేను స్టార్ట్ చేశాను ఈ రోజు నుండి. సో డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నోట్స్ పీడిఎఫ్ అనేది మీకు నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను కదా ఆల్రెడీ. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, తప్పకుండా జాయిన్ అవ్వండి, తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే అందరూ నాకు తప్పకుండా కమెంట్ చేయండి. సో ఏమని కమెంట్ చేస్తారంటే టీఆర్ ట్యాగ్ రాసి మీ నేమ్ అనేది నాకు కమెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఉన్నానంటే ఒక టెట్ ఎడ్యుకేటర్గా, టీచర్గా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ అందరూ కూడా టీఆర్ ట్యాగ్ మీ పేరు ముందు రాసి, మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు ముందు టీఆర్ ట్యాగ్ రాసి తప్పకుండా కమెంట్ చేయండి. సో చూస్తాను ఎంతమంది కమెంట్ చేస్తారని. సో వన్స్ అగైన్ నిజంగా అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో నెక్స్ట్ టీచర్స్ డేకి మీరు అందరూ కూడా సెంట్రల్ స్కూల్స్లో కావచ్చు, కేవీ స్కూల్స్లో కావచ్చు, చాలామంది కేవీ డ్రీమ్ ఉంది, చాలామందికి కేవీ స్కూల్స్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు టీచర్స్గా మీరు టీచర్స్ డేని ఏంటండి మీ స్కూల్స్లో సెలబ్రేట్ అయితే చేసుకోవాలి. సో దెన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం క్లాస్ని. తప్పకుండా టీఆర్ ట్యాగ్కి సంబంధించి తప్పకుండా అందరూ మీ పేరుకి ముందు టీఆర్ ట్యాగ్ అనేది చాలా ప్రౌడ్ అండి. సో అందరూ కూడా వాళ్ళ పేర్లకు సంబంధించి చాలా వరకు అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు పెట్టుకుంటారు. మన టీచర్స్కి ఏంటంటే టీఆర్ అనేది ఒక గౌరవం అనమాట, టీచర్ అని చెప్పి. సో టీచర్ నుండే కదా అందరూ అన్ని ప్రొఫెషన్స్ వచ్చేవి ఎక్కడి నుండి, టీచర్ ప్రొఫెషన్ నుండే కదా. టీచర్ లేకపోతే ఏ ప్రొఫెషన్ లేదు. సో తప్పకుండా అందరూ నాకు కమెంట్ అయితే చేయండి. మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుకి ముందు టీఆర్ ట్యాగ్ పెట్టి అందరూ కూడా వ్యూవర్స్ అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కమెంట్ అయితే చేయండి. సో సైకాలజీకి సంబంధించి మర్తన్ క్లాసెస్ అనేవి అసలు ఎలా ఉంటాయి అన్నది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మనకి లాస్ట్ టైం జరిగిన ఏదైతే ఏపీకి సంబంధించి టెట్ జరిగింది కదా. సో ఆ టెట్లో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయంటే సిలబస్లో అంత డీటెయిల్గా మెన్షన్ చేయలేని పార్ట్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అడిగాడు. సో అందుకే ఇక్కడ ఎస్పెషల్గా క్వశ్చన్ నుండి మనకి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఏంటండి ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ నుండి మనకి సిలబస్ కవర్ చేసే విధంగా నేను ఈ మర్తన్ క్లాసెస్ని స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నుండి మనం సైకాలజీ క్లాసెస్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ క్లాసెస్ రెండూ కూడా మనం వీక్లీ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాం. సో మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయాలి. సో చాలామంది స్టార్ట్ చేసి ఉన్నారు, కానీ స్పీడప్ అనేది చేయాలండి. స్టార్ట్ చేశారన్న విషయం తెలుసు నాకు, చాలా ఎప్పుడో నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చింది. సో స్పీడప్ చేయండి, టైం లేదు. మంత్ అనేది అయిపోతుందండి. సో నెక్స్ట్ మంతే మనకి ఎగ్జామ్ ఉంది. సో ఇంకోటి టీచర్స్ డేకి ఆఫర్ కూడా ఉంది. జస్ట్ 199 రూపీస్ మాత్రమే. ఇంగ్లీష్ మీడియం కోర్స్ అవ్వండి, అలాగే తెలుగు మీడియం కోర్స్ అవ్వండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో చూడండి, కోర్స్ డీటెయిల్స్ అన్నీ చూసి జాయిన్ అవ్వండి. September 10th వరకు మీకు ఆఫర్ ఉంటుంది అనమాట. టీచర్స్ డేకి సంబంధించి ఆఫర్స్ కూడా ఉన్నాయి మన యాప్లో. సో కోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అన్నది మనం ఒకసారి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో దెన్ ఇక్కడ నేను సైకాలజీ మర్తన్ క్లాస్ 1లో స్టార్టింగే ఇక్కడ మనకి పెంపక శైలుల గురించి నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ జరిగిన టెట్లో ఎక్కువగా దీనికి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి. సో మనకి చూడండి పిల్లల పెంపక శైలి చూడండి, క్వశ్చన్ చూడండి. బికాజ్ ఎందుకు నేను ఇంకా ప్రూఫ్ ఎందుకు చూపిస్తున్నానంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, మేడం చెప్పే క్లాసెస్ అసలు నిజంగానే క్వశ్చన్స్ అడుగుతున్నాడా, ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఎప్పుడైనా అడిగాడా లేదా అని చెప్పి చాలామంది డౌట్ వస్తుంది కదా. సో అందుకే ఇక్కడ నేను ప్రూఫ్గా ఇది లాస్ట్ టైం జరిగిన ఏపీ టెట్లో అడిగిన క్వశ్చను పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఏమిటి అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగాడు. సో మనకి చూడండి సాధికారత్వ శైలి అండి. సో సాధికారత్వ శైలి, అలాగే నిరంకుశతత్వానికి సంబంధించి సో అంగీకారతత్వ శైలి, అలాగే జోక్యరహిత శైలి అండి. సో మరి ఈ 4 శైలిలో ఏది మనకి విజయవంతమైన శైలి పిల్లల్ని పెంచడానికి అనేది మీకు తెలియాలంటే ముందు అసలు సాధికారతత్వ శైలి అంటే ఏంటి, నిరంకుశతత్వ శైలి అంటే ఏంటి, సో అంగీకారతత్వ శైలి అంటే ఏంటి, ఈ శైలుల గురించి మీకు తెలుస్తేనే కదండి. సో మనకి సిలబస్లో దీనికి సంబంధించి మనకి ఎలా ఉందంటే ఈ లెర్నింగ్ స్టైల్స్ అని మెన్షన్ చేస్తాడు, కానీ మళ్ళీ ఇంత ఏదైతే మనకి న్యూగా వచ్చిన అకాడమీ బుక్లో వీటికి సంబంధించి టాపిక్ అనేది ఉంది. సో అందుకే నేను చాలామందికి సైకాలజీ అకాడమీ బుక్ని సజెస్ట్ చేశాను. అందులో కూడా న్యూ వెర్షన్ అనేది నేను తీసుకోమని చెప్పాను. చూడండి, ఈ పీడిఎఫ్ చూస్తున్నా మీకు సరిపోతుంది. సో ఆల్రెడీ టెలిగ్రామ్లో నేను వీటిని షేర్ చేస్తాను.
సో యాప్లో కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను అక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. పిల్లల పెంపక శైలులు, చైల్డ్ రేరింగ్ స్టైల్స్ అని చెప్పి మనకు ఒక టాపిక్ ఉంది. సో మనకి బామ్రిన్ మరియు బ్లాక్ ఏంటండి, బామ్రిన్ మరియు బ్లాక్. సో వీళ్ళు ఏం చెప్పారంటే పిల్లల పెంపకాలను పరిశీలించి అత్యంత ప్రభావవంతమైన శైలుల గురించి వీళ్ళు ప్రతిపాదించారండి. సో పిల్లల పెంపకాలు అంటే వీళ్ళు పిల్లల మీద ఏం చేశారు, రీసెర్చ్ చేసి 4 శైలులు ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఎవరు రీసెర్చ్ చేశారు, మీకు ఇలా కూడా క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు జరిగే టెట్ ఏదైతే జరగబోతుందో ఆంధ్రప్రదేశ్లో చూడండి, బామ్రిన్ మరియు బ్లాక్ అండి 1967 1967లో వీళ్ళు పరిశోధన చేశారండి. సో అవి ఏంటి ఆ 4 శైలులు కూడా, సో ఒకటి సాధికారతత్వ శైలి, నిరంకుశతత్వ శైలి, అలాగే అంగీకారతత్వ పెంపక శైలి, అలాగే జోక్యరహిత పిల్లల పెంపక శైలి అనమాట. సో ఏంటి సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అంటే ఏంటి సాధికారతత్వ. సో చూడండి మనకి ఫస్ట్ శైలి ఏంటి, సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. సో ఇక్కడ ఏంటంటే స్వయం ప్రతిపత్తి అనేది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ మీకు ఇలా కూడా రావచ్చు, స్వయం ప్రతిపత్తి ఉండే శైలి ఏమిటి. సో పిల్లల స్వయం ప్రతిపత్తికి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. సో ఇక్కడ మనకి ఈ స్వయం ప్రతిపత్తి అంటే ఏంటంటే పిల్లల భావాలకి వాళ్ళ స్వేచ్ఛకి ఏమి ఇవ్వబడుతుంది అంటే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది. సో అంటే సాధికారతత్వంగా పెంచడం అంటే వాళ్ళ భావాలను అర్థం చేసుకోవడం, సో వాళ్ళకి తగిన స్వేచ్ఛ ఇవ్వడం అంటే మొత్తానికి వదిలేయడం కాదు, తగిన స్వేచ్ఛనిస్తూ. సో ఇక్కడ పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య చిల్డ్రన్స్కి మధ్య తగిన సమన్వయం అనేది ఉంటుందండి. పిల్లలు ఎలా ఉంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పేరెంట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారండి, పిల్లల్ని అయితే పెంచుతారనమాట. అంత స్వేచ్ఛ ఇవ్వకుండా, మరీ స్వేచ్ఛ ఇవ్వకుండా, కఠినం చేయకుండా ఏంటండి చాలా సమన్వయంగా స్వయం ప్రతిపత్తి పాదక అంటే ఏంటి, స్వయం ప్రతిపత్తి పాదన అంటే ఏంటండి, సో వాళ్ళ భావాలకి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు, సో వాళ్ళు ఏ వేలో పెంచితే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, అదంతా ఇందులోకి వస్తుంది, సాధికారతత్వ పిల్లల పెంపక శైలికి వస్తుంది. సో ఇది చాలా చాలా విజయవంతమైన శైలిగా మనకి ఈ సైంటిస్టులు ఇద్దరు చెప్తున్నారు. సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో మనం అలా డిస్కస్ చేసాం. 1967లో బామ్రిన్ మరియు బ్లాక్లు ఏమంటున్నారండి, సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అనేది చాలా విజయవంతమైంది. ప్రతి పేరెంట్ కూడా, ప్రతి హోమ్లో కూడా, ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ ఈ శైలిని అయితే అవలంబించాలి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో నిరంకుశతత్వం అంటే అక్కడే ఉంచండి, ఆ ఓల్డ్లోనే ఉంది. ఏంటి నిరంకుశతత్వం అంటే ఏంటండి, నిరంకుశతత్వం అంటే ఏంటి, బంధించడం అనమాట, స్వేచ్ఛ ఇవ్వకపోవడం, ప్రతి దానికి కొట్టేస్తూ ఉండడం, చీటికి మాటికి కోప్పడుతూ ఉండడం. సో దాన్ని మనం నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి అంటాం. ఇదేంటి నెగిటివ్. సో అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి అంటే అంగీకారం, ప్రతిదానికి కూడా పర్మిషన్ తీసుకోవడం, ఎక్కడికైనా వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వాలి పేరెంట్స్. సో ప్రతిదీ కూడా ఎక్కడి నుండి పిల్లలకంటూ చాయిస్, ఒక ఫ్రీడమ్ అంటూ ఉండదు ఇందులో. సో లాస్ట్ వన్ జోక్యరహిత పిల్లలు. ఇక్కడ ఏంటంటే అంత మాటలు పిల్లల్ని కొట్టడం అనేది జరుగుతుంటుంది, పిల్లల్ని అసలు పట్టించుకోరండి, వాళ్ళు ఎలా పోతారో ఏంటి అన్నది ఉండదు, వదిలేస్తారనమాట, గాలికి వదిలేస్తారు అని అంటారు చుట్టూ, ఆ టైప్ అనమాట. సో ఇక్కడ మీకు ఈ 4 ఆప్షన్స్ ఉందని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఏమిటి, సో ఏంటండి సాధికారతత్వ శైలి అనమాట. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ నుండి ఇక్కడ మనకి దీని యొక్క అబ్రివేషన్ అనేది మనకి అడగడం జరిగింది చూడండి, POCSO. సో ఇప్పటి నుండి మీకు మొదటి క్లాసెస్ అనేవి ఇలాగే ఉంటాయి, అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడిగిన క్వశ్చన్స్ నుండే మీకు ఇక్కడ క్లాసెస్ అనేవి ఉంటాయి. కాన్సెప్ట్ ప్లస్ మీకు క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. కాన్సెప్ట్ మెయిన్గా కవర్ చేస్తాను. చూడండి POCSO అన్నది ఏంటి, దీని అబ్రివేషన్ చూడండి, మనకి ఇది భారత ప్రభుత్వం 2012లో తీసుకొచ్చింది. దీని అబ్రివేషన్ చూడండి, మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అండ్ అఫెన్సెస్ యాక్ట్ అండి. ఇది ఒక యాక్ట్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఇది ఎక్కువ మనకి టెట్లో ఎక్కువ అడుగుతుంటాడు. సో ఈవీఎస్లో కావచ్చు, సైకాలజీ టెట్ పేపర్లో ఎస్ఏ ఎగ్జిటీ లెవెల్ ఇది అడుగుతాడండి టోల్ ఫ్రీ నెంబర్. సో మరి
1098 అనేది మనకి ఫ్రీగా పిల్లల యొక్క రక్షణ చర్యలు చేపట్టడం కోసం తీసుకొచ్చింది. సో ఈ 1098 ఏ యాక్ట్ ప్రకారం వచ్చిందండి? మనకి POCSO యాక్ట్ ప్రకారం వచ్చింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, సైకాలజీలోదే ఇది. సో అలాగే ఎమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎమోషన్ అంటే ఏంటి? తెలుగులో ఉద్వేగం అనమాట. ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎమోషన్ అనేది ఎక్కడి నుండి వచ్చిందండి? ఎమోషన్ అంటే ఏంటి? ఆంగ్ల పదం. సో ఈ ఆంగ్ల పదం మనకి ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. తప్పకుండా లైక్ చేయండి, లైక్ మాత్రం తప్పకుండా చేయండి. సో అన్ని మాతన్ క్లాసెస్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. సో దెన్ ఇక్కడ ఎమోవర్ అంటే ఏంటంటే ఉద్వేగపరచడం. ఎమోషన్ అనే ఆంగ్ల పదము ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మరి ఎమోవర్ అంటే ఏంటంటే ఉత్తేజపరచుట లేదా ప్రేరేపించుట అని అర్థం అనమాట. సో చూడండి, బాలలు ఎక్కువగా ఏ ఏ సందర్భాల్లో ఉద్వేగాలకి ఎక్కువగా లోనవుతూ ఉంటారు? చూడండి, మనకి ఇక్కడ వాళ్ళకి సంబంధించి మానసికంగా సంతృప్తి లేకపోవడం, మెంటల్గా వాళ్ళకి ఏమైనా మనం ఇచ్చే పరిస్థితులు, సో వాళ్ళ కోరికలు కావచ్చు, ఏమైనా తీరని సందర్భాల్లో వాళ్ళు ఏమవుతారండి? ఉద్వేగానికి లోనవుతుంటారు. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ విలువలు అలాగే వాళ్ళ యొక్క భావాలు దెబ్బతిన్నప్పుడు కూడా. అందుకే మనం ఏ పిల్లవాడైనా తప్పు చేశాడంటే, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వాడంటే అందరి ముందు నుంచోబెట్టి పనిష్ చేయడం, వాళ్ళు తిట్టడం ఇలాంటివి చేయకూడదు. సో అలాంటి సందర్భాల్లోనే పిల్లలు ఎక్కువగా ఎమోషన్స్కి లోనవుతుంటారండి. సో అలాంటివి మనం మేనేజ్ చేస్తూ ఉండాలి క్లాస్ రూమ్లో. మ్యాక్సిమం ఏంటంటే పిల్లవాడు ఎంతలా వాడి మంచి మార్క్స్ రాకపోయినా ఎలా ఉన్నా సరే కొంచెం వాడిని మనం ఏంటండి పర్సనల్గా వాడిని ట్రీట్ అయితే చేయాలి. అంతేగాని అందరి ముందు నుంచోబెట్టి మనం ఏంటండి వాడిని తిట్టడం లేదా కొట్టడం ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి పనులు చేస్తే వాడు ఎమోషనల్గా వాడు చాలా వీక్ అయిపోతాడు అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భాషలో మూడట్ల గురించి మనకి క్వశ్చన్ వచ్చింది. చూడండి, ఉపవ్యవస్థలు అనమాట. భాషలోని ఉపవ్యవస్థలు ఫోనాలజీ, సిమాటిక్స్ అండ్ ప్రాగ్మాటిక్స్ సో అని చెప్పి మనకి ఇక్కడ 3 ఉన్నాయి. ఇవి ఏంటి అని చూద్దాం. ఫస్ట్ ఫోనాలజీ అండి. ఫోనాలజీ అంటే ఏంటంటే ఇది శబ్దాలకు సంబంధించి, గుర్తుపెట్టుకోండి, శబ్దాలకు సంబంధించి అధ్యయనం చేసే భాషా శాస్త్రం అనమాట. సో ఎందుకు మేడం ఇది ఎందుకు సైకాలజీలో వచ్చింది? లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు మెథడ్స్లోనో ఇంగ్లీష్ మెథడ్స్లోనో రావచ్చు కదా అంటే ఇది సైకాలజీ టాపికే. బికాజ్ ఎందుకు? భాషా వికాసం, పిల్లవాడి యొక్క భాషా వికాసం అనేది ఈ మూడట్ల చుట్టూ తిరుగుతుంది. దేని చుట్టూ? ఫోనాలజీ చుట్టూ, సిమాటిక్స్ చుట్టూ, అలాగే ప్రాగ్మాటిక్స్ చుట్టూ. సో ఫస్ట్ ఫోనాలజీ అనేది ఏంటంటే శబ్దాలకు సంబంధించి పిల్లవాడు చేసే శబ్దాలండి. సో భాషకు సంబంధించిన క్లిష్టమైన శబ్దాలను విన్నప్పుడు భాష తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి భాషని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ భాషా వికాసం అనేది ముందు ఎలా జరుగుతుందండి? ఫోనాలజీల ద్వారా జరుగుతుంది. భాష శబ్దాల ద్వారానే కదా విని అర్థం చేసుకుని వాడు ఏం చేస్తాడండి? డెవలప్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఏంటి? సిమాటిక్స్ అంటే ఏంటండి? శబ్దాల తర్వాత ఏ స్టేజ్కి వెళ్తాం మనం? పదాలకి. సో పదాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిమాటిక్స్ అంటారు. ఏదైతే భాషకు సంబంధించి పదాలు ఉంటాయో అవి ఇంగ్లీష్ పదాలు కావచ్చు, తెలుగు పదాలు కావచ్చు, ఏ పదాలైనా అధ్యయనం చేసేవి మనం ఎందులోకి వస్తాయండి? అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిమాటిక్స్ అంటాం. చూడండి, ప్రాగ్మాటిక్స్ అంటే ఏంటంటే నిత్య జీవితంలో మనం ఉపయోగించే వాక్యాలు కావచ్చు, సో ఇంగితాల ద్వారా కంఠస్థం చేసి బయటికి చెప్పే ఏమైనా విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా అధ్యయనం చేయడం, పదాలను అధ్యయనం చేసే శాస్త్రాలని మనకి సిమాటిక్స్ అంటారు. శబ్దాల నుండి పదాలు వస్తాయి, పదాల నుండి మనకి వాక్యాలు వస్తాయి అనమాట. సో ఈ విధంగా పిల్లవాడి భాషా వికాసం కూడా ఫోనాలజీ, సిమాటిక్స్, ప్రాగ్మాటిక్స్ రూపంలో వస్తూ ఉంటుంది భాషకు సంబంధించి వికాసం. సో అలాగే భాషా వికాసం సంబంధించి వీళ్ళిద్దరూ తప్పకుండా ఇంపార్టెంట్. బండూరా దృక్పథం, సో చామ్స్కీ దృక్పథం. సో మిగిలిన వికాసాలు, మిగిలిన థీరీస్, మిగిలిన అన్నీ కూడా నేను మాతన్ క్లాసెస్లో అన్నీ కూడా ఇంపార్టెంట్. అన్నీ అంటే ఇవి ఎక్కువగా ప్రీవియస్ ఇయర్లో అడిగింది అనమాట. అందుకే ఇవి డిస్కస్ చేస్తున్నాను, అన్నీ డిస్కస్ చేస్తాను, ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తానండి ప్రీవియస్ ఇయర్లో అడిగింది. సో ఇక్కడ మనకి భాషకు సంబంధించి భాషా వికాసంలో బండూరా దృక్పథం ఏం చెప్తుంది? అసలు బండూరా భాషకు సంబంధించి ఏమంటున్నాడంటే, సో భాష అనేది ఇక్కడ బండూరా ప్రకారం ఎక్వైర్ చేసుకుంటాడు. అంటే ఏంటంటే తన ప్రాంత భాషను పరిశీలించి అనుకరించి, క్వశ్చన్ ఎలా వచ్చిందంటే లాస్ట్ జరిగిన టెట్లో పరిశీలించి అనుకరించి భాషను నేర్చుకుంటాడు పిల్లవాడు అని చెప్పిన భాషావేత్త ఎవరు అని మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో నోమ్ చామ్స్కీ ఇచ్చాడండి, స్కిన్నర్ ఇచ్చాడు, బండూరా ఇచ్చాడు, అండ్ ఇంకోటి పియాజే ఇచ్చాడు అనమాట. సో ఎవరు చెప్తున్నారు? పరిశీలించి, ఎవరైతే మనకి ప్రాంతంలో మనం
ఒక ప్రాంతంలో మనం నివసిస్తున్నామంటే ఆ ప్రాంతంలో మాట్లాడే భాష ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి దాన్ని ఇమిటేట్ చేస్తూ అనుసరించి మనం నేర్చుకుంటే అది ఎందులోకి వస్తుందండి, మనకి బండూరా ఇచ్చిన భాషా వికాస దృక్పథంలోకి వస్తుంది. సో అలా కాకుండా మన మైండ్లో పుట్టుకతోటే ఒక లాంగ్వేజ్ ఎక్విషన్ డివైజ్ అనేది ఉంటుంది, లెడ్ అండి. దీన్ని అబ్రివేషన్ కూడా ఒకసారి అడుగుతున్నాడు. సో లెడ్ అంటే ఏంటి, ఎల్ఏడి లెడ్ చూడండి. సో లాంగ్వేజ్ ఎక్విషన్ డివైజ్ అండి. సో ఇది మనకి భాషా గ్రహణ యంత్రం అనమాట, తెలుగులో దీన్ని భాషా గ్రహణ యంత్రం అంటాం. సో ఇది మనకి పుట్టుక నుండే మన మెదడులో ఉంటుంది. సో మనకి ఆల్రెడీ పుట్టుక నుండే సార్వత్రిక భాషా సూత్రాలు ఉంటాయన్నమాట. దాని ద్వారా మనం సార్వత్రిక వ్యాకరణం భాషను పుట్టుకతోటే మనకి భాష మాట్లాడే నైపుణ్యం ఉంటుంది. ఎందుకంటే మన మైండ్లో లెడ్ ఉంటుంది, లాంగ్వేజ్ ఎక్విషన్ డివైజు. దాని ద్వారా మనం పుట్టుక నుండే మనం భాషను ఆటోమేటిక్గా మాట్లాడేస్తాం అని చెప్పింది ఎవరు, మనకి అమెరికాకి చెందిన నోమ్ చామ్స్కీ ప్రకారం పుట్టుక నుండే భాష మాట్లాడేది వస్తుంది అనేసి ఈయన అంటున్నాడు. బండూరా ఏమంటున్నాడు, లేదు పుట్టిన తర్వాత పరిసరాల నుండి అనుకరించి నేర్చుకుంటాం భాషని అనేసి ఆయన అంటున్నాడు అనమాట. సో ఇది వీళ్ళిద్దరికి సంబంధించిన డిఫరెన్స్. సో దెన్ పియాజే, వైగోస్కి, కోల్బర్గ్ వీళ్ళు ముగ్గురు తప్పకుండా ఉంటారు, ఎరిక్సన్ కూడా ఉంటారు. సో మనకి పియాజేకి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా ఇక్కడ మనకి కోల్బర్గ్ ఇచ్చిన 3 దశలు ఇంపార్టెంట్ అండి. కోల్బర్గ్ ఎన్ని దశలు ఇచ్చాడు, మనకి 3 దశల. సో 3 దశలు అన్న వెంటనే 3 దశలు అనుకుంటున్నారు, కాదు 3 దశలు కాదు. ఎన్ని దశలు మనకి చూడండి, 6 దశలు. 6 దశలు 3 స్థాయిలు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది, ఎస్జిటీలో వచ్చిందనమాట. ఎన్ని దశలు అండి, మనకి 6 దశలు ఉంటాయండి, 3 స్థాయిలు ఉంటాయి. సో ఒక్కొక్క స్థాయిని మనకి 2 దశలుగా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క స్థాయిలో. సో ఇవి కూడా ఒకసారి మీరు చూడాలి. సో అండ్ ఆత్మభావన గురించి, స్వీయ వర్ణన గురించి ఇవ్వడం జరిగింది. ఆత్మభావన, స్వీయ వర్ణన. సో ఆత్మభావన అంటే ఏంటి, తనను గురించి తాను తెలుసుకోవడమే ఆత్మభావన. గుర్తుపెట్టుకోండి, ఇలా క్వశ్చన్ వచ్చింది. సో తనను గురించి తాను తెలుసుకోవడం ఏంటండి, ఆత్మభావన, సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అనమాట. స్వీయ వర్ణన అంటే ఏంటండి, తన అభిప్రాయాలని తన గురించి ఏంటి చూడండి. మనకి ఒక వ్యక్తి తన గురించి తెలుసుకోవాలంటే తన సొంత అభిప్రాయాలను, స్నేహితులు, తల్లిదండ్రులు తన గురించి అభిప్రాయాలను, ఇతర కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది, అంతే కదా. ఒక వ్యక్తి తన గురించి తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా తెలుసుకోవచ్చు, ఫ్రెండ్స్ ద్వారా చెప్పచ్చు. ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో తెలిస్తే ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలిసిపోతుంది. సో దాని ద్వారా ఆ వ్యక్తిలో బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అవి ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా తొలగించుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటి ఎందులోకి వస్తాయి, ఒక వ్యక్తి యొక్క బలాలు, బలహీనత ఇవన్నీ కూడా ఏంటంటే తనను గురించి తాను వర్ణించుకుంటూ రావడం. నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ బలం ఉంది, ఇలా వర్ణించుకుంటూ చెప్పడాన్ని, ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని పైన స్వీయ వర్ణన అంటారు. స్వీయ గుర్తింపు అంటే ఏంటి, తన గురించి తాను గుర్తించుకోవడం. నేను ఏమవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో, స్వీయ గుర్తింపు. స్వీయ భావన లేదా ఆత్మభావన. సో ఇది ఎక్కడ వచ్చిందంటే క్వశ్చన్ మనకి, స్వీయ భావన లేదా ఆత్మభావన అనేది ఎక్కడ ఏర్పడుతుంది, ఎప్పటి నుండి మొదలవుతుంది పిల్లల్లో, ఎప్పటి నుండి అండి, ఉత్తర బాల్య దశ. గుర్తుపెట్టుకోండి అండి, క్వశ్చన్ వచ్చింది ఉత్తర బాల్య దశలో మనకి వచ్చింది. ఉత్తర బాల్య దశ అండి. ఉత్తర బాల్య దశ నుండే పిల్లల్లో ఏంటండి, స్వీయ భావన అనేది మొదలవుతుంది అనమాట. అంటే నా గుణాలు ఏమిటి, నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉండాలి అని మనకి వస్తుంది. స్వీయ గౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. ఆత్మగౌరవం అంటే తనకు తాను ఇచ్చుకునే గౌరవమే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్లోకి వస్తుంది అనమాట. సో సృజనాత్మక ప్రక్రియల్లో దశలు ఎన్ని అని క్వశ్చన్ వచ్చింది. 4 దశలు ఉంటాయి. సో అందులో మొదటి దశ ఏంటి, సన్నాహ దశ, ప్రిపరేటరీ స్టేజ్. గుప్త స్థితి, సంబంధించి అంతర్దృష్టి దశ, అలాగే నిరూపణ దశ లాస్ట్ స్టేజ్ అండి. గుర్తుపెట్టుకోండి, మీకు క్వశ్చన్ ఇలాగ వస్తుంది. సో నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి సూత్రం అడిగాడు, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 అనమాట. సో మిమ్మల్ని ఇక్కడ ఫస్ట్గా ఎవరు చెప్పారు, స్టెన్ అను శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మనకి ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి సూత్రం ప్రతిపాదించాడు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఈ టేబుల్ మీకు తప్పకుండా రావాలి. సో ఈ టేబుల్ మనకి క్వశ్చన్ ఎలా వచ్చిందంటే, 90 నుండి 110 ప్రజ్ఞాలబ్ధి గల వాళ్ళు ఎవరండి, సగటు ప్రజ్ఞావంతులు అన్నమాట. ఇప్పుడు వరకు నేను మీకు చెప్పిన ప్రతిదీ కూడా లాస్ట్ టైం జరిగిన ఏపీ టెట్లో వచ్చిన క్వశ్చన్స్ సంబంధించిన కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాగే ఫాలో అవుతుండండి ఫస్ట్ లాస్ట్ వరకు. సైకాలజీ మాత్రం క్లాస్ సంబంధించి క్లాస్ 2లో ఇంకా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం.
తప్పకుండా లైక్ చేయండి. అండ్ టీచర్స్ డేకి ఆఫర్స్ కూడా ఉన్నాయి. 199కి మీకు కోర్సెస్ ఉన్నాయి కాబట్టి గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ ఉంది. యాప్ను ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి ఆఫర్స్. సో దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.